నమస్కారం సార్. ఇప్పుడు చిన్నాన్న గురించి ఢిల్లీ వెళ్ళి షర్మిల గారు సాక్ష్యం ఇచ్చారు, అంటే వాంగ్మూలం ఇచ్చారు. మా చిన్నాన్న చంపింది వీళ్ళే అని, వీళ్ళు ఇటు పరిస్థితి శిక్ష పడాల్సింది, వీళ్ళని అడ్డుకోవడానికి వీలు లేదు అని క్లియర్గా చెప్పారు. దాని మీద మీ అభిప్రాయం సార్? ఇప్పుడు ఒకసారి 2019 మార్చి నెలలో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన నాటి పరిస్థితులు ఒకసారి గమనించుకుంటే మనం, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళకి సంబంధించిన సొంత మీడియా సాక్షి మీడియా, ఆ పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న విజయసాయి రెడ్డి, ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా, ఈనాడు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్న అవినాష్ రెడ్డి, వీళ్ళందరూ చేసిన ప్రకటనలు, అక్కడ అల్లిన కట్టుకథలు, వీటిని ఒకసారి మనం పరిశీలించి చూసుకుంటే వాస్తవ పరిస్థితికి అల్లబడిన కట్టుకథలకి మధ్య ఉన్న వ్యత్యాసం రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. కొద్దిసేపు అది సహజ మరణంగా చిత్రీకరించారు, గుండెపోటుతో చనిపోయినట్టుగా చూపించే ప్రయత్నం చేశారు. వాస్తవంగా ఆయన ఇంట్లో ఆయన దారుణంగా హత్య కావింపబడి పూర్తి రక్తపు గాయాలతో పడున్న మనిషిని ఆ రక్తపు గాయాలు శుద్ధి చేసి జగన్మోహన్ రెడ్డి గారి మామగారు గంగిరెడ్డి గారి హాస్పిటల్లో ఉన్న కాంపౌండర్ ద్వారా ఆ బాడీకి కట్లేయించి కుట్లు కుట్టించి ఇంత పరిస్థితులు, అంటే సహజంగా మెడికల్ లీగల్ కేసు, అది హత్య గావింపబడింది. బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు, చట్టానికి సహకరించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళు, అట్లాంటిది ఆ బాధ్యత నుంచి దూరం జరిగి వీళ్ళే ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ మొత్తం ట్యాంపర్ చేసే ప్రయత్నం చేసి అక్కడున్న రక్తపు మడుగులు మొత్తం శుద్ధి చేసి అక్కడ ఇన్వెస్టిగేటింగ్ అధికారిగా ఉన్న సిఐ శంకరయ్యని వీడియో షూటింగ్ కూడా చేయొద్దు అని చెప్పని బెదిరించి, ఇది హత్య కేసుగా నువ్వు గనక బుక్ చేసావనంటే నీ ఎంతో చూస్తామని చెప్పని ఆయన బెదిరించి ఇన్ని పరిస్థితులు ఎందుకు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రకటన చేశాడు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఆ రోజు మా తాతగారు చనిపోయాడు, ఈరోజు వివేకానంద రెడ్డి గారు మా చిన్నాన్న చనిపోయారు, మొత్తం ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్రతోటే జరుగుతుంది, దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పని మీడియాలోకి వచ్చి మాట్లాడారు. మా చిన్నాన్న అని చెప్పని, అంటే ఒక విషాద మొహం పెట్టి చెప్పారు ఆయన. ఒక పక్క డాక్టర్ సునీత గారిని పెట్టుకున్నారు, ఒక పక్క షర్మిల గారిని పెట్టుకున్నారు. పెట్టుకోవడమే కాకుండా సిబిఐ ఎంక్వైరీ కావాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న సిట్టు విచారణ పట్ల మాకు నమ్మకం లేదు అని చెప్పని హైకోర్టులో కేసు వేశారు. ఎన్నికల్లో దాన్ని ఒక ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. మొత్తం కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు, విజయలక్ష్మి గారు, షర్మిల గారు ముగ్గురు కూడా వాళ్ళ చిన్నాన్న, అంటే వివేకానంద రెడ్డి గారి హత్యకు చంద్రబాబు నాయుడు గారి బాధ్యులు అన్నట్టుగా దాన్ని ఎన్నికల్లో వాడుకున్నారు, పబ్బం గడుపుకున్నారు, సానుభూతి రప్పించుకున్నారు, ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సిబిఐ విచారణ కావాలి అని చెప్పని కోర్టుకు వెళ్ళారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ సిబిఐ విచారణ వద్దు అని చెప్పని కేసు వెనక్కి తీసుకొని అంతకుముందు అడిషనల్ డీజీ స్థాయి అధికారితోటికి సిట్టు విచారణ కాన్స్టిట్యూట్ చేస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఒక డిఎస్పీ స్థాయి అధికారి కుదించడం జరిగింది. అదే సందర్భంలో ఎన్నికలకు ముందు ఇది నారాసుర వారి రక్త చరిత్ర అని చెప్పని వాళ్ళ సొంత మీడియాలో చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఒక కత్తి పెట్టి సొంత మీడియాలో ప్రచారం చేసుకొని, చంద్రబాబు నాయుడు గారు ఒక రక్త పిపాస అయిన నరరూప రాక్షసుడు అన్నట్టుగా ప్రజల్లో ఇమేజ్ క్రియేట్ చేసి వీళ్ళ కుటుంబం బాధితులు అన్నట్టుగా దాన్ని సానుభూతి రప్పించుకొని ఎన్నికల్లో లబ్ధి పొందారు. లబ్ధి పొందిన తర్వాత వాస్తవ పరిస్థితి ఏంటి? ఎప్పుడైతే ఈయన సిబిఐ విచారణ వద్దు అని చెప్పని వెనక్కి వచ్చారో, డాక్టర్ సునీత గారు, అంటే వివేకానంద రెడ్డి గారు కూతురు, సిబిఐ విచారణ కావాలి, ఆంధ్రప్రదేశ్ పోలీసులతో జరుగుతున్న విచారణ పట్ల నాకు నమ్మకం లేదు అని చెప్పని గౌరవ హైకోర్టులో అప్రోచ్ అయిన తర్వాత, గౌరవ హైకోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ టేకప్ చేసిన తర్వాత కొన్ని వందల మందిని అక్కడ స్థానికులందరినీ విచారణ చేసి వాస్తవ పరిస్థితి ఏంటనేది నిగ్గుదేల్చే ప్రయత్నం చేసి అందులో కొన్ని అరెస్టులు జరిగి, ఆ అరెస్టులు చేసిన వాళ్ళు దాంట్లో A4గా ఉన్న దస్తగిరి అనే అతను సిఆర్పిసి 164 కింద అక్కడ మేజిస్ట్రేట్ ముందు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి దాంట్లో తెలిపిన విస్తుపోయే వాస్తవాలు చూసిన తర్వాత అక్కడ 40 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చారని చెప్పని, తనకు కూడా 1 కోటి రూపాయలు ఆల్రెడీ అందినాయి అని చెప్పని, మొత్తం 5 కోట్లు ఇస్తానన్నారని చెప్పని, ఇన్ని వాస్తవాలు అక్కడ బయటకు వచ్చిన తర్వాత అదే కేసులో సాక్షులుగా ఉన్న ఇద్దరు ఆల్రెడీ చనిపోయిన తర్వాత, హత్య కావింపబడిన తర్వాత, అనుమానాస్పద చావులు జరుగుతున్న తర్వాత ఇప్పటికీ కూడా ఇంకా అక్కడ చంద్రబాబు నాయుడు గారి వైపు ఇంకొకళ్ళ వైపు వేలెత్తి చూపే ప్రయత్నం చేపించడం అని అంటే అది ఖచ్చితంగా నిజంగా కుట్రకు పాల్పడిన వాళ్ళు ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు అనే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయడానికి కోసం అని చెప్పని అర్థమవుతూనే ఉంది. అలానే ఇప్పుడు దస్తగిరి కూడా చెప్పాడు కదండి, నాకు కూడా ప్రాణాయం ఉంది, ప్లీజ్ నన్ను ఎలా కాపాడని చెప్పేసి అంటున్నారు. ఇది మన వివేకానంద రెడ్డి గారి హత్య కేసులోనే. ఇక్కడ దస్తగిరే కాదు, డాక్టర్ సునీత గారు కూడా మీడియా సమ్ముఖంగానే చెప్పడం జరిగింది. అంటే ఢిల్లీలో ఆమె సిబిఐ కార్యాలయానికి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ ఢిల్లీలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలోనే మా బంధువులే హెచ్చరిస్తూ ఉన్నారు, నీకెందుకు నాన్నగారు పోయిందేదో పోయారు, మళ్ళీ నువ్వెందుకు ఇంత గెలుక్కున్నావు, రేపటి రోజున నీకేదైనా ప్రమాదం కూడా ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పని నన్ను కూడా హెచ్చరిస్తూ ఉన్నారు అని చెప్పని డాక్టర్ సునీత గారు కూడా చెప్పడం జరిగింది.
కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎంతకైనా తెగించిన గనులున్న దగ్గర 100% ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి కదలిక అనుమానాస్పదంగానే ఉంది ఈ కేసు విషయంలో. ఆ రోజు మొట్టమొదట వాళ్ళ సొంత మీడియాలోనే గుండెపోటని ప్రకటన చేశారు, వాళ్ళ పార్టీ నాయకులు గుండెపోటని ప్రకటన చేశారు. ఒకసారి కాదు అది హత్య అని బయటకు వచ్చినాక చంద్రబాబు నాయుడు గారికి పిలిచే ప్రయత్నం చేశారు. సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన ఆయన మళ్ళీ తర్వాత సిబిఐ విచారణ వద్దు అన్నారు, సిట్ స్థాయి తగ్గించారు. ఇన్ని చేయటమే కాకుండా ఇప్పుడు ఎవరైతే సిబిఐ విచారణలో ముద్దాయిలుగా బయటకు వచ్చారో, ఎవరినైతే సిబిఐ అరెస్టులు చేస్తుందో వాళ్ళలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనే అతన్ని ఈ రోజు దాకా పార్టీలో నుంచి సస్పెండ్ కూడా చేయకుండా వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగానే అతను కొనసాగుతూ ఉండి అతన్ని కాపాడటం కోసం తన సొంత కేసులు వాదిస్తూ ఉన్న నిరంజన్ రెడ్డి గారు ఎవరికైతే మన రీసెంట్గా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారో ఆయన చేతే అంటే వివేకానంద రెడ్డి గారి కేసులో ముద్దాయిల కేసులు కూడా ఆయన చేతే వాదింపజేస్తున్నారు అంటేనే అక్కడ ముద్దాయిలకి అండగా నిలబడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత చిన్నాన్న కూతురికి ఆ కుటుంబానికి అండగా నిలబడట్లేదని వాస్తవం. అదే సందర్భంలో వాళ్ళ సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి ఇది వివేకానంద రెడ్డి గారి కూతురు అల్లుడు పాత్ర కూడా ఉండుండొచ్చు దీంట్లో, ఆయనకి వేరే అక్రమ సంబంధాలు ఉన్నాయి, వేరే సంతానం ఉన్నారు, కాబట్టి ఆస్తుల పంపకాల్లో లావాదేవీల వల్ల వివేకానంద రెడ్డి గారి అల్లుడు రాజశేఖర రెడ్డి దీనికి కారణం అయ్యుండొచ్చు అని చెప్పని ప్రజల్లో అనుమానాలను రేకెత్తించే ప్రయత్నం చేయటం, డాక్టర్ సునీత గారి వ్యక్తిత్వాన్ని వివేకానంద రెడ్డి గారు చనిపోయిన ఆయన వ్యక్తిత్వాన్ని కూడా హననం చేసే ప్రయత్నం చేయటం, వాళ్ళ సాక్షి పేపర్లో కూడా ఇటువంటి కథనాలు ప్రచురించిన తర్వాత 100% జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎట్లా ఉంది, ఆయనకి వాళ్ళ చిన్నాన్నంటే ఎంతమాత్రం ప్రేమాభిమానాలు ఉన్నాయి, ఎన్నికలకు ముందు ఆయన పట్ల అవ్యాజమైన ప్రేమ ఉన్నట్టుగా చూపించుకొని దాని నుంచి ఓట్లు లబ్ధి పొందిన ఆయన ఈరోజు వాస్తవ రూపంలో తన అధికారంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఇక క్షణాల్లో వాళ్ళ చిన్నాన్నని చంపిన వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళని శిక్షకి బాధ్యులుగా చేస్తారని చెప్పని ప్రజలందరూ భావించిన దగ్గర ఇవాళ పూర్తి రివర్సల్లో జరుగుతున్న తీరు చూసిన తర్వాత 100% జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటనేది ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే షర్మిల గారు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా ఒకసారి పరిశీలన చూసుకుంటే ఆమె ఏం చెప్పారు అనంటే, మా కుటుంబంలో లేవనెత్తిన కడప పార్లమెంటు సీటు టికెట్ గురించి చెలరేగిన వివాదంలో కారణంగానే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఆ రోజు అవినాష్ రెడ్డికి కాకుండా అయితే తనకి లేదంటే నాకు లేదంటే మా అమ్మకి ఎవరికైనా సరే టికెట్ ఇవ్వాలి, ఇది మన కుటుంబంలో ఉండాలి, అవినాష్ రెడ్డి వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ఆయన పట్టుబట్టారు. ఇటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళకి రాజకీయంగా ఆల్రెడీ ఒకసారి ఎంపీగా చేసుండి రెండోసారి వాళ్ళకి అభ్యర్థిత్వం దక్కని పరిస్థితుల్లో వీళ్ళకి కనుక ఎవరికైనా ఇవ్వడానికి ఆయన పట్టుబడుతున్న దగ్గర ఆయన్ని కనుక అడ్డు తొలగించుకున్నప్పుడు తమకే అభ్యర్థిత్వం వస్తుందనే ఉద్దేశంతో భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి కలిపే మా చిన్నాన్ని చంపారు అని చెప్పని ఆమె సిబిఐకి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ కుటుంబంలో మనం అంతఃపుర రాజకీయాలని చెప్పని ఎప్పుడో ఔరంగజేబు అధికారం కోసం వాళ్ళ నాన్ని జైల్లో పెట్టాడని చెప్పని రకరకాల వార్తలు మనం వింటూ ఉంటాం. అయితే ఏంటంటే ఎప్పుడో చరిత్రలో జరిగిపోయింది మనం చూడలా, కానీ ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఒక పార్లమెంటు సీటు కోసం ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడిని ఒక ముఖ్యమంత్రి చిన్నాన్నని అదే కుటుంబంలో ఉన్నవాళ్ళు చంపారు అని చెప్పని అదే కుటుంబానికి సంబంధించిన ఇంకొక మహిళ బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న వాళ్ళు వెళ్ళి ఒక సిబిఐకి రిపోర్ట్ చేస్తున్నారు అంటేనే ఖచ్చితంగా ఇక్కడ ఆ కుటుంబ నేపథ్యాన్ని శంకించాల్సి ఉంటుంది, వాళ్ళకున్న ఈ నేర స్వభావాన్ని శంకించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మభ్యపెట్టి ప్రజల నుంచి ఓట్లు దండుకున్న దానికి ఈరోజు అధికారంలో కొనసాగుతా నేరస్తులను కాపాడటానికి జరుగుతున్న ప్రయత్నాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా అంటే అర్హత లేని వాళ్ళని అందరం ఎక్కించి కూర్చోబెట్టినట్టుగానే ఈరోజు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 100% సరైన సమగ్రమైన విచారణ జరగాలి. అసలు నిందితులు ఎవరనేది అంటే ఎవరైతే ఈ హత్యకి పాల్పడిన ముద్దాయిలుగా కనిపిస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి తప్ప అసలు సూత్రధారులు ఎవరు, 40 కోట్ల రూపాయలు ఇవ్వగలిగే సమర్థత ఎవరికి ఉంది? కేవలం అవినాష్ రెడ్డి చెప్తేనే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇంతటి కిరాతకానికి పాల్పడతాడు అని అంటే అది ఎవరు నమ్మే పరిస్థితి కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్నను చంపడానికి సాహసం చేయాలి అని అంటే ఖచ్చితంగా ఇంకా పై వాళ్ళ ఆదేశాల అనుగ్రహం ఉంటేనే అది సాధ్యం. ఇటువంటి పరిస్థితుల్లో అసలు సూత్రధారులు ఎవరనేది నీకు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇంతటి ఘాతకానికి పాల్పడిన వాళ్ళు చట్టం ముందు దోషులుగా ఎక్స్పోజ్ అయితే రాల్సిన అవసరం ఉంది. ప్రజా సమూహం ముందు ప్రజల ముందు వాస్తవ పరిస్థితి ఏంటి, ఎవరి నిజ స్వరూపాలు ఏంటి అనేది ఆ ముసుగు తొలగి ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది.